వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక్క ఓటమి వంద తప్పుల సిరీస్. ఈరోజు ఉదయం ఒక ప్రెస్ మీట్ అయింది. మాజీ ముఖ్యమంత్రి గారి ముదుల తనయ ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కవిత ఒక వ్యాఖ్య చేశారు. రాష్ట్ర గీతం ఉండాలి అంటూ రాజ్యాంగంలో ఏమన్నా ఉందా? ఏ రాష్ట్రానికి రాష్ట్ర గీతం ఉంది? ఏదో 2 రాష్ట్రాలు ప్రయత్నించినాయి, విఫలమైనాయి. దాని విషయంలో ఎక్కడ ఇంత రచ్చ, ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అంటూ ఆమె ఒక మాట అన్నారు. అదే సందర్భంలో ఆవిడ కేసీఆర్ చేయకపోవడానికి ఏదో కారణాలు ఉన్నాయంటూ ఆ కారణాలు చెప్పకుండానే ఏదో కేసీఆర్ ఎందుకు చేయలేదో మీకు తెలుసా అన్నట్టుగా, మీకేం తెలుసు, మీరంతా పిచ్చోళ్ళు, మా నాన్న ఒక మేధావి, ఎందుకు చేయలేదో మీకు తెలుసా అంటూ ఒక కంక్లూజన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడే క్రమంలో కేసీఆరే స్వయంగా చెప్పారమ్మా, జై జయ హే గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా పాటిస్తామని చెప్పి. ఆ తర్వాత అసెంబ్లీలో ఆయన మరో మాట చెప్పారు. ఆ పాటకి సంబంధించి కొన్ని టెక్నికల్ అంశాల వివాదం ఉంది కాబట్టి తానే స్వయంగా రాస్తాను అని చెప్పి ఒక మాట చెప్పారు. అసలు ఈరోజు కవిత ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. గురించి మాట్లాడడం, తెలంగాణ తల్లి గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. బట్ ఎనీవే, ఒక్కటి ఈ సందర్భంగా నేను ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులకు, తెలంగాణ బిడ్డలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కేసీఆర్ గారు ఏదైనా పని చేస్తే దాని వెనుక ఎంత బలమైన కారణం ఉంటుందో, కేసీఆర్ గారు ఏదైనా పని చేస్తే దాని వెనుక ఎంత బలమైన కారణం ఉంటుందో, కేసీఆర్ గారు ఏదైనా పని చేస్తే దాని వెనుక ఎంత బలమైన కారణం ఉంటుందో, ఏదన్నా పని చేయకపోతే అంతకన్నా బలమైన కారణం ఉంటుంది. రాష్ట్ర గీతం దగ్గర పంచాయతీ షురు అయింది. రాష్ట్ర గీతం అనేటటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు. ఈ యొక్క రాష్ట్రానికి ఒక జెండా ఉండడం, రాష్ట్రానికి ఒక గీతం ఉండడం అన్నటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు. రాష్ట్ర గీతం అనేటటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు. ఈ యొక్క రాష్ట్రానికి ఒక జెండా ఉండడం, రాష్ట్రానికి ఒక గీతం ఉండడం అన్నటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు. రాష్ట్ర గీతం అనేటటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు. ఈ యొక్క రాష్ట్రానికి ఒక జెండా ఉండడం, రాష్ట్రానికి ఒక గీతం ఉండడం అన్నటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు. ఒక 2 రాష్ట్రాలు ప్రయత్నం చేసినాయి, జమ్మూ కాశ్మీర్ ఒకటి, కర్ణాటక ఒకటి. ఆ ప్రయత్నం చేస్తే ఫెడరలిజంకు ముప్పు వాటిల్తుందని సుప్రీంకోర్టు దాకా పోయినా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఇక అన్ని అపోహలకు పోయి పర్సనల్గా కేసీఆర్ గారి కుటుంబం అంటే విద్వేషాన్ని పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఆలోచన చేస్తారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇవన్నీ చిన్న చిన్న ఆరోపణలు పక్కన పెడితే, కేసీఆర్ గారు చేయని పనుల వెనుక కూడా కారణాలు ఉంటాయన్న విషయం, కేసీఆర్ గారు చేయని పనుల వెనుక కూడా కారణాలు ఉంటాయన్న విషయం, కేసీఆర్ గారు చేయని పనుల వెనుక కూడా కారణాలు ఉంటాయన్న విషయం, కేసీఆర్ గారు చేయని పనుల వెనుక కూడా కారణాలు ఉంటాయన్న విషయం తెలంగాణ కళాకారులు, కవులు, రచయితలు కూడా దయచేసి గుర్తించాలని చెప్పి నేను కోరుతూ. ఇది కవిత మాట్లాడిన మాట. 2 రాష్ట్రాలు ఏదో ప్రయత్నం చేసినాయి కానీ ఎక్కడ ఆ రకమైనటువంటి అమ్మా తల్లి 2 రాష్ట్రాలు ప్రయత్నం చేసింది జెండా విషయంలో జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి వివాదం ఆల్రెడీ అది సమసిపోయింది. జమ్మూ కాశ్మీర్లో 2 జెండాలు ఉండేవి. ఆర్టికల్ 370 అమల్లో ఉండగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 2 జెండాలు ఉండేవి. కర్ణాటకలో జెండా కోసం ప్రయత్నం జరిగినప్పటికీ దాన్ని సుప్రీంకోర్టు ఫెడరలిజం విషయంలో, అది మీరు చెప్పినటువంటి కర్ణాటక వివాదం కేవలం జెండా విషయంలో, 2 రాష్ట్రాలు ఆమె చెప్పినటువంటి జెండా విషయంలో వివాదాన్ని మొత్తం రాష్ట్ర గీతానికి కూడా అంటగట్టాలన్న ప్రయత్నం అయితే జరిగింది. నేను ఒక 14 రాష్ట్రాల పేర్లు చెప్తా. మనం విడిపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా తెలుగు తల్లికి తోటి గీతాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిస్సా, పాండిచ్చేరి, తమిళనాడు. పాండిచ్చేరికి తమిళనాడుకి ఒకే రాష్ట్ర గీతం ఉంది. ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర గీతం రాసింది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్. అక్కడి నుంచి వివాదం మొదలు పెడితే అసలు ఒకసారి ఈ అంశానికి సంబంధించినటువంటి అంశాల మీద చర్చలోకి వెళ్దాం. అసలు కవిత చేసినటువంటి వ్యాఖ్యలు, కవిత వ్యాఖ్యలు అనుకున్నటువంటి ఉద్దేశాలు, రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణని ఎంపిక చేయటం, అది కేసీఆర్ కుటుంబానికి ఎందుకు నచ్చట్లేదు?
ఈ విషయంపై చర్చకి వెళ్దాం. మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారుడు, నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడైనటువంటి అడ్వకేట్ శ్రీకాంత్ గారు. అట్లాగే మనతో పాటు తెలంగాణ పొలిటికల్ జేఏసీ హైదరాబాద్లో కీలక బాధ్యతలో ఉన్నటువంటి రామగిరి ప్రకాష్ గారు ఉన్నారు. ప్రకాష్ గారు నమస్కారం. ఎట్లా చూస్తున్నారు మీరు కవిత గారి వ్యాఖ్యల్ని? సార్, ముఖ్యంగా కవిత ఈ సందర్భంలో అటువంటి మాటలు మాట్లాడడము శోచనీయం సార్. ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడు, మట్టిలోని మాణిక్యం అందశ్రీ, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల గల్లీ నీరాజనం, 10 జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరణం అని ఆ రోజుల్లో ఆ గేయము మమ్మల్ని ఉత్తేజపరిచేది. సబ్బండ వర్ణాలను రోడ్ల మీదకి ఉద్యమంలోకి మమైకం చేసుకు తీసుకుపోయేది. అటువంటి గేయాన్ని మేము అప్పుడే జాతీయ గీతంగా, తెలంగాణ ప్రజల ఆత్మీయ గీతంగా, అప్పుడే మేము రాష్ట్ర గీతంగా, తెలంగాణ ప్రజల ఆత్మగీతంగా మేము అనుకున్నాము. దాన్ని పాటించడం ప్రతి సభలో ఆ జయ జయ హే తెలంగాణ లేని సభనే లేదు సార్. అటువంటి గీతాన్ని వాళ్ళు చాలా చులకన చేసి, కేసీఆర్ అతని యొక్క గర్వము, అదొక ఒక ఒక నవాబితనము, నవాబుగిరి, అతను ఏం చేసినా నేనే చేయాలి, ఆఖరికి రాష్ట్రీయ గీతాన్ని కూడా నేనే రాయాలి, నేను రాసి దాన్ని ప్రాచుర్యంలో పెడతానని దాన్ని ఆపిపెట్టింది సార్. అంతకుమించి దాంట్లో ఇంకేం లేదు. ఈ విధంగా దుర్మార్గమైన మాటలు మాట్లాడడం చాలా శోచనీయం సార్. అది కూడా ఇప్పుడు రాష్ట్ర గీతంగా ప్రకటించిన తర్వాత దాన్ని జీర్ణించుకోలేక కవిత ఈ విధంగా మాట్లాడుతుంది తప్ప దాంట్లో ఇంకా వేరే కోరం లేదని నాకు అర్థమవుతుంది సార్. ఒక్క నిమిషం శ్రీకాంత్. అంటే కవిత చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆవిడేమో 2 చోట్ల ఏదో ప్రయత్నం జరిగింది, దాన్ని సుప్రీంకోర్టు అడ్డుకుంది అంటున్నారు. అది అడ్డుకునేది జెండా విషయంలో. కానీ 14 రాష్ట్రాలకి రాష్ట్ర గీతాలు ఉన్నాయి. 14 రాష్ట్రాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు కేరళ, గోవా, హర్యానా, ఉత్తరప్రదేశ్ కూడా ఆ ప్రాసెస్లో ఉన్నాయి. అఫీషియల్ సాంగ్ని అనౌన్స్ చేసేటటువంటి ప్రాసెస్లో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఇప్పుడు అందశ్రీ గీతాన్ని ప్రకటించటం విషయంలో ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతుంది టీఆర్ఎస్? అంటే కవిత మాట్లాడిన విధానం ఎంతుందంటే, తొందరపడి ముందే కూర్చిందో కొయిల అనే ఒక వాక్యం ఈమెకి వర్తిస్తుంది. వీళ్ళు జీర్ణించుకోలేకపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటమిని వీళ్ళు అంగీకరించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఓడిపోయినాం అనే భావన వీళ్ళని నిద్ర పట్టకుండా చేస్తున్నట్టుంది. అందుకే వీళ్ళు జాగృతి సంస్థ పెట్టుకొని వీళ్ళు జాగృతంగా కావడం అనేది మర్చిపోయినారు. ఈమె ఏకంగా జాగృతి సంస్థ పెట్టి తన మెదడుని జాగృతం చేయడం మర్చిపోయింది. ఒకవైపు తెలంగాణ సమాజాన్ని లిక్కర్ మాఫియాగా మార్చినటువంటి ఘనత ఈమెకే చెందుతుంది. ఒకవైపు ఒక బడుగు బలైన వర్గాల ప్రతినిధి అయినటువంటి అందశ్రీ మన ముక్కోటి కవుల యొక్క లేదా మన కల్చర్, ట్రెడిషన్, హెరిటేజ్ ఏదైతే ఉన్నదో ఆ గానంలో పొందుపరిచి మాలాంటి యువకులను ఆ టైంలో తెలంగాణ మూమెంట్లో అరే ఈ జాతి సంపద ఇట్లా ఉన్నది, ఈ జాతిలో ఇంతమంది గొప్ప వ్యక్తుల యొక్క జీవితాలు ఉన్నాయి, ఆ త్యాగంతో కూడిన నేల ఇది, ఆ యొక్క గొప్ప గొప్ప కావ్యాలు మమ్మల్ని తట్టి లేపి తెలంగాణ మూమెంట్లో ముందుకు పోయేటట్టు చేసినాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళ నాన్న ఏదైతే ఫ్యాసిస్ట్ ప్రభుత్వాన్ని నడపాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఈరోజు బలిచిన మాటలే తప్ప ఇంకేం అనిపించదు. మనం ఇంతకుముందు వీడియో ప్లే చేస్తే ఆమె మాట్లాడిన మాటలు ఏమున్నాయంటే, తెలంగాణ సమాజానికి మంచి చేయాలో కేసీఆర్కి ఒక్కరికే తెలుస్తానంటే చేస్తారు. అంటే కేసీఆర్ అని అంటాడు ఒక అంబేద్కరా, కేసీఆర్ అంటాడు ఒక రాజ్యాంగమా? కేసీఆర్ రాజ్యాంగం వద్దన్నాడు, తన ఒక సొంత రాజ్యాంగాన్ని వాళ్ళు సృష్టించుకొని ఫ్యాసిజం చూపిస్తూ ఉన్నారు. అంటే కేసీఆర్ తెలంగాణ ప్రజలకు మంచి చేయాలని చెప్పాలనేది కేసీఆర్ నిర్ణయిస్తాడా? మీ అయ్యర్ నిర్ణయిస్తాడా? అంటే మేమందరం తెలంగాణలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, సబ్బండ వర్గాలు ఇవన్నీ కూడా నిర్ణయించే హక్కు లేదా? ఈరోజు ఈ యొక్క తెలంగాణ ఏదైతే జయ జయ హే తెలంగాణ అనేటువంటి ఈ యొక్క గానాన్ని మనం రాష్ట్రగీతం చేస్తే తప్పేమున్నది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అన్నప్పుడు ఈ రాజ్యాంగం గుర్తుకు రాలేదా? అంటే ఆమె అంటున్నది రాజ్యాంగంలో లేదు, పెట్టాలని రూల్ ఉందని. మళ్ళీ రాజ్యాంగంలో కూడా పెట్టొద్దని రూల్ అయితే లేదు కదా. పెడతాం, మా ఇష్టం, స్వరాష్ట్రం సోపానంతో మమ్మల్ని జాగృతం చేసినటువంటి పాటని మేము తప్పకుండా పెట్టుకుంటాం. మా తల్లిని నిత్యం గద్దర్ రాసిన పాట, అందశ్రీ రాసిన పాట, ఈ రెండు లేకుండా తెలంగాణ ఉద్యమంలో ఏ కార్యక్రమం జరిగేది కాదు. ఇక్కడ ఏంటంటే 70,000 పుస్తకాలు చదివినటువంటి మా నాయనే పెద్ద కవి, మా నాయనే పెద్ద జ్ఞాని అని 80,000 80 ఎంఏ ఫిజిక్స్ చేసిన వాళ్ళకి మాకు తెలియదు కదా. ఎంఏ ఫిజిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ని కొత్తగా సృష్టించిన వ్యక్తి ఆయన ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి పొలిటికల్ సైన్స్. సారీ, మేము కేసీఆర్ మేము కూడా కొంచెం మర్చిపోతాం. మనతో పాటు రఘు గంగిశెట్టి జాయిన్ అయ్యారు. రఘు నమస్తే. రఘు నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. చూస్తున్నాం
కవిత వ్యాఖ్యలు, దానికి సంబంధించినటువంటి మనకి ప్యానలిస్టుల అంటే రియాక్షన్ మీరేమంటారు? చూశారన్న అన్న, ఒకటి యాక్చువల్ ఏంటంటే ముందుగా నేను చెప్పేది ఏంటంటే కవిత గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని వీళ్ళంతా ఓటమిని జీర్ణించుకోలేకుండా అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఆలోచనపరమైన మాటలు కావవి. ఒకటి ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర గీతం ఏముండన్నా, మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ, మా తెలుగు తల్లికి మంగళారతులు, గలగల కదిలిపోతున్నాడు బిరబిరా కృష్ణమ్మ పరుగులు ఇడితేనని ఉంటే, ఇదే కేసీఆర్ ఏమన్నాడు, మన గోదావరి నీళ్లు ఆంధ్ర సైడ్ పోతున్నాయి, వాళ్ళ కాళ్ళు గడుపుతున్నాయి అక్కడ, కాబట్టి ఈ గీతం మేము అక్సెప్ట్ చెయ్యము, మా గీతం సపరేట్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ గీతం సపరేట్ ఉంటది, మాది గీతం పాడమని ఆయన నోటి నుంచి ఆయనే తెలంగాణ ఉద్యమంలో అన్నాడా లేదా? అన్నాడు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఏం చేసిండు? తెలంగాణ గీతం ఏది? రాష్ట్ర గీతం అంటే నేనే స్వయంగా రాసి చేస్తా ఇస్తా అన్నాడు. అయితే ఏంటంటే ఈ కుటుంబానికి, కల్వకుంట్ల కుటుంబానికి ఏంటంటే వాళ్ళ మార్పు ఉండాలి దేని మీద అని. ఇప్పుడు ఈవెన్ సెక్రటరీ మీద కానీ, ప్రగతి భవన్ మీద కానీ వాళ్ళ మార్పు ఉండాలి. అంటే అర్థం ఏంటంటే ఏది చేసినా వాళ్ళ హయాంలో వాళ్ళే చెయ్యాలి, వేరే వాళ్ళు రాయొద్దు, వేరే వాళ్ళు పాడద్దు, వేరే వాళ్ళు రచించద్దు. ఇది వీళ్ళ మొండి వైఖరి. ఇంకొకటి ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ గీతం ఏమన్నది, రాజ్యాంగంలో రాసిందా అన్నది వాస్తవం. ఇప్పుడు ఎంపీగా ఓడిపోతే ఈమె నిజామాబాద్ లా ఎమ్మెల్సీ ఇవ్వాలని రాజ్యాంగంలో రాసిందా ఏమన్నా? ఎందుకు ఇచ్చిండు వాళ్ళ నాన్న? బిడ్డలు సంతోష పెట్టాలనే ఉద్దేశంగా ఎంపీ ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చిండు, రైట్? అంటే అట్లే తెలంగాణ రాష్ట్రాన్ని సంతోష పెట్టాలంటే తెలంగాణ గీతం ఉండాలి కదా. మరి ఇంట్లో నీ బిడ్డలు సంతోష పెట్టుకుంటావు ఎమ్మెల్సీ పదవిచ్చి, కానీ తెలంగాణ గీతం వద్దా? రఘు, ఆమె మీరు గమనించారో లేదో, ఆమె అంటే జెండాల వివాదం, అంటే రాష్ట్ర జెండా అనేటటువంటిది ఖచ్చితంగా వివాదాస్పదమైంది. దాని ఫెడరలిజం స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి లెట్ మీ కంప్లీట్. ఫెడరలిజం స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది అని సుప్రీంకోర్టు వ్యాఖ్య చేస్తే దాన్ని తీసుకొచ్చి ఆమె రాష్ట్ర గీతానికి అంటగట్టడాన్ని ఎట్లా చూడాలి? అది చాలా తప్పు. ఏమన్నారు? ఇప్పుడు ఆమె ఈరోజు మార్నింగ్ చేసినటువంటి వ్యాఖ్యలో ఆమె ఏమంటుందంటే సుప్రీంకోర్టు అడ్డుకుంది ఫెడరలిజానికి వ్యతిరేక, అది ఆ విషయం జరిగింది ఖచ్చితంగా జెండా విషయంలో. కర్ణాటక రాష్ట్రం తమకంటూ ఒక ప్రత్యేక జెండాను రూపొందించుకుంటే దాని విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టు దాని మీద వ్యాఖ్యానం చేసినటువంటి ఒక విషయం చెప్పన్నా, 14-15 రాష్ట్రాలకు దేశంలో జాతీయ రాష్ట్ర గీతాలు ఉన్నాయి. 14 రాష్ట్రాలకు ఉన్నాయి. ఇప్పుడు 15 ఇప్పుడు కేసీఆర్ మూలంగా తెలంగాణ రాష్ట్రానికి 15వ రాష్ట్రం అయింది అన్న. ఇంకొకటి ఏం తెలుసా, అసలు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉగిసిపడడానికి కారణమే ఈ తెలంగాణ పాటలు. తెలంగాణ కళాకారులు రచనలు, తెలంగాణ కవులు కళాకారులు చేసిన డాన్స్ అంటే పాటలు కానీ పాడిన పాటలు ఆ ఉవ్వెత్తున తెలంగాణ వాదాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళినాయి, జాతీయ స్థాయికి చేర్చినాయి తెలంగాణ వాదాన్ని చెప్పాలంటే. అలా తెలంగాణ పాటల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వీళ్ళు చిన్న చూపు చూసిండ్రు. మళ్ళీ వాళ్ళకు కళాకారులకు తెలంగాణ కళాకారులకు ఏదో పెట్టేసి ఏదో జాబులు ఉద్యోగాలు అన్నారు తప్ప మళ్ళీ అది కాదన్నా. రాష్ట్ర గీతం అన్న కరెక్ట్, వాస్తవం. రాష్ట్ర గీతం ఉంటే మరి రాజ్యాంగంలో ఉన్నదా అన్నది ఉండదు, ఉండకూడదని రాజ్యాంగంలో ఉన్నదా? మరి రాష్ట్ర గీతం ఉండకూడదని రాజ్యాంగంలో ఉన్నదా? నేను అడిగేది అది. ఉండాలని రాజ్యాంగంలో ఉన్నదా అన్నది, ఉండకూడదని రాజ్యాంగం. ప్రకాష్ గారు మీకు గుర్తుండాలి, బాగా గుర్తుండాలి, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడే సమయంలో మనకి ఒక రాష్ట్ర గీతం ఉండాలి అని కేసీఆర్ చేసిన వ్యాఖ్య, ఆ తర్వాత అసెంబ్లీలో తానే రాస్తానని చెప్పి మరొక వ్యాఖ్య కూడా గుర్తుండాలి. ప్రకాష్ గారు, కేసీఆర్ ఆయన ఒక ఉద్యమకారుడు, దాంతోపాటు కవి, కళాకారుడు, అన్నీ తానే. దానవీర సూరకర్ణలో ఎన్టీ రామారావు పాత్ర పోషించినట్టుగా అన్ని అతనే పోషించాలనుకుంటాడు సార్. దాంట్లో భాగంగానే ఒక సినిమా కూడా పాట రాసిండు, గారడి చేస్తుండ్రు గడబిడి చేస్తుండ్రు అని. ఒక శంకర్ నిర్మించిన సినిమా కూడా పాట రాసిండు, జై బోలో తెలంగాణ. ఆ పాట రాసిండు, గారడి చేస్తుండు. ఓకే, అటువంటి గారడి విద్యలో భాగంగానే ఈ రాష్ట్రీయ గీతాన్ని కూడా రాద్దాం అనుకున్నాడు, కానీ అది ఆయన వల్ల కాలేకపోయింది. అదే విధంగా ఆ రోజు ఆయన టైం గడిచిపోయింది. ఈరోజు ఆయన నీడ కూర్చున్న పరిస్థితి ఏర్పడ్డది. కానీ తెలంగాణ ఉద్యమానికి వెన్నుదండి ఉండి తెలంగాణ ఉద్యమంలోనే
ఈ కవులు కళాకారులు ఒక పిల్లర్స్ లాగా పనిచేసిన వ్యక్తులు వీళ్ళంతా. ఈ సాంస్కృతిక ఉద్యమమే లేనిది తెలంగాణ లేదు. మీరు అన్నట్టుగా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ అని గద్దరు పాట, ఆ పాట చిరస్థాయిలో నిలిచిపోతుంది. ఆ పాట లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు. అట్లనే ప్రాంతీయ అస్తిత్వాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ఇనుబడింపజేసుకున్న జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అది ఎప్పటికీ నిలిచిపోతుంది. దాన్ని వీళ్ళెవ్వరు అవునన్నా కాదన్నా అది జాతీయ గీతమే అవుతుంది తప్ప మరేమి కాదు. అదే సందర్భంలో కేసీఆర్ తానే పాట రాస్తానన్నాడు, అది రాయలేకపోయినప్పటికీ ఇప్పుడైతే ఆమెకి సడన్గా రాజ్యాంగంలో లేదు, రాజ్యాంగంలో అసలు ఏ రాష్ట్రానికి రాష్ట్ర గీతం లేదు అంటూ ఒక కొత్త సూత్రీకరణ చేయడానికి ప్రయత్నం అయితే జరిగింది. రఘు ఏమంటారు? అన్న ఒక్క నిమిషము, మీరు గమనించిందో లేదో వీళ్ళ మార్క్ ఎట్లా అంటే, కేసీఆర్ మార్క్ ఎట్లా అంటే అన్నిట్ల ముందు మేమే ఉండాలి. మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మొదటి తెలంగాణ వచ్చిన తర్వాత సచివాలయం కట్టింది కేసీఆర్, ప్రగతి భవన్ కట్టింది కేసీఆర్. అలాగే మొదటి దఫా 2014 అధికారంలోకి వచ్చినాక ఆ 5 సంవత్సరాలు మహిళా మంత్రిని కూడా నియమించారు. తెలుసా మీకు? ఎందుకు అంటే మొదటి మహిళా మంత్రి కూడా వాళ్ళ కూతురు ఉండాలనే కోరిక వాస్తవంగా. అందుకే కూర్చున్నారన్న కోరికతో రెండో పర్యాయం ఎమ్మెల్యేగా పోటీ చేపించి గెలిపించి మంత్రి ఇద్దాం అనుకున్నాడు. తర్వాత ఏమైందో అందరు వాళ్ళ ఇంట్లో ఉంటే బాగుండదనే ఉద్దేశంగా ఇక మళ్ళీ అది నడిపేసి ఆ రెండో పర్యాయం 2018 అధికారం వచ్చా కూడా 4-5 నెలల తర్వాత మహిళా మంత్రి నియమించింది. నాకు గుర్తుంది. మొదటి దఫా 2014లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరన్నా ఈయనుండే, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు. అంటే మహిళా సంక్షేమ శాఖ మంత్రి కూడా ఒక పురుషుని పెట్టిండు. వీళ్ళకు మహిళల మీద ఉన్న ప్రేమ ఇది. ఈమెమో నేను మహిళా బిల్లు కూడా కొట్లాడినా, పార్లమెంట్ లో కొట్లాడినా, జంతర్ మంత్ర కాడ ధర్నా చేసిన, అందుకే మహిళా బిల్లు వచ్చిందంటది. కానీ మొదటి పర్యాయం మహిళా శిక్షాఖ మంత్రి పురుషులకి ఇస్తారు వీళ్ళు. ఇప్పుడు కాదని ఇంకొక విషయము, వీళ్ళు ఏంటంటే అన్ని వీళ్ళ అకౌంట్లు వేసుకోవాలని చూస్తుంది తప్ప ప్రజలు గమనిస్తున్నారని చూస్తలేరు వీళ్ళు. ఇంకో విషయం, ఇప్పుడు అసెంబ్లీలో విగ్రహం పెట్టాలన్నారు. ఏ విగ్రహం పెట్టాలన్నారు ఆయన? ఇప్పుడు వీళ్ళు జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టాలన్నారు, అంతేనా? మరి పూలే గారి విగ్రహము ఎందుకు పెట్టాలన్నారు? ఇప్పుడు ప్రగతి భవన్ తీసేసి ప్రజాభవన్, పూలే ప్రజాభవన్ అని మార్చిల్లు వాళ్ళు. మార్చుడుతోనే పూలే గారి గుర్తుకొచ్చింది. ఈ 10 సంవత్సరాలు వీళ్ళు నాన్ననే కదా అధికారంలో ఉన్నది, వీళ్ళు నాన్ననే కదా సీఎం, వీళ్ళు అన్ననే కదా మంత్రి, వీళ్ళ అన్ననే కదా మొత్తం షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించింది. అప్పుడు వీళ్ళకి గుర్తు రాలేదా పూలే గారి విగ్రహం పెట్టాలని? బీసీలు గుర్తుకు రాలేదా వీళ్ళకు? అంటే వీళ్ళు అధికారంలో ఉంటే ఒక తీరు, అధికారం కోల్పోతే ఒక తీరు అన్నట్టు, అంతేనా? అట్లాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఎలాగో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పూలే గారి విగ్రహం పెడతారని అనుకున్నారు కాబట్టి ఈమె ఎజెండా పెట్టుకొని ఈమె ధర్నా చేసి పెట్టాలని. ఇప్పుడు పెట్టినాక ఏమంటది? నేను కొట్లాడిన పూలే గారి విగ్రహం పెట్టాలని, క్రెడిట్ నాకే అంట. మహిళా బిల్లు కూడా నేను కొట్లాడితే నచ్చింది అన్నట్టు. శ్రీకాంత్, కానీ ప్రజలు తెలంగాణ ప్రజలంతా రఘు ఒక్క నిమిషం. శ్రీకాంత్, ఇన్ని కనిపిస్తున్నాయి కదా, ఎమోషన్ రేకెత్తించిన పాట, అవి రెండూ లేకపోతే ఇందాక మన ప్రకాష్ గారు చెప్పినట్లుగా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క భావాన్ని కదిలించిందే పాట, ఉద్యమాన్ని ఉరకలెత్తించిందే పాట. ఈ పాటని ముఖ్యంగా పాట యొక్క కళాకారులు, అది కూడా కేవలం తాను మాత్రమే క్లెయిమ్ చేసుకోవాలనేటటువంటి పరిస్థితి ఉండేనా? ఇప్పుడు వాళ్ళ నాయన రాసిన పాటనే వీళ్ళు ఫాలో అవుతున్నారు. గారడి చేస్తున్నారు, గడిబిడి చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలవంగానే, అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం రాగానే వీళ్ళు గారడి చేస్తారు, గడిబిడి చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ అస్తిత్వమైనటువంటి పాట కానీ, మాట కానీ, యాస కానీ అన్నింటినీ కూడా గారడి గడిబిడి చేసి మళ్ళీ తెలంగాణ వాదాన్ని లేపాలని చూస్తారు. వీళ్ళకి ఏం హక్కు ఉన్నది ఒక తెలంగాణ అనే పదాన్ని వాడడానికి? ఈ యొక్క తెలంగాణ పదాన్ని వాళ్ళ పార్టీ నుంచి తీసేసినారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేసి ఆ సంస్కృతిని, తెలంగాణ అనే సంస్కృతిని, సాంప్రదాయాన్ని తీసేసినటువంటి ఘనత వీళ్ళ పార్టీకే దక్కుతుంది. ఇంకోటి, గొంగడి గట్టి, గోసిగట్టి పాడినటువంటి చరిత్ర ఉన్నటువంటి కళాకారుల యొక్క ఆత్మఘోష ఏ విధంగా తెలంగాణ భవన్ చుట్టూ తిరిగిందో వీళ్ళకి తెలియదు, మాకు తెలుసు. ఇంకోటి, విమలక్కలాగా గొంగడి కట్టి పాడినటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు వేరే, కట్టు బొట్టు సూట్ వేసుకొని, ఇక అనొద్దు దాన్ని, నేను ఫెమినిజం అంటారేమో తెలియదు కానీ ఖరీదైన చీరలు కట్టి మాట్లాడే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఒక్కోసారి మీ నాయన దగ్గరకు పోయి తెలంగాణని ఏ విధంగా జాగృతం చేసిరు నాయన నీకు గుర్తున్నదా? ఒక్కోసారి 2001 ఓ
ఏ పాట ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినది? నీకు కొండా లక్ష్మణ్ బాబుజీ ఏం చెప్పిండు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏం చెప్పిండు, ఇప్పుడు నా కోదండరామ్ నీకు ఏం చెప్పిండ్రు? ఇవన్నీ నీకు గుర్తొస్తే నువ్వు కలనటువంటి బంగారు తెలంగాణ మళ్ళీ సాధించుకోగలుగుతాం. కానీ నువ్వు నిత్యం గారడి గడిబిడి చేసినటువంటి ఆ పాటను మా చెవులలో ఊదినావు నాయన. ఒకసారి నువ్వు ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకో. ఇక్కడైనా శుభం కార్డు మంచిగా పడుతుంది మనకి, లేకపోతే శుభం కార్డు ఏ విధంగా పడుతుంది? రాళ్ళు కొట్టి నేను ఈ తెలంగాణ సమాజం నుంచి ఉరికొచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. ఈ బిహారీల చేతిలో మన రాజ్యాన్ని పెట్టి వీళ్ళు బిహారీ గుండెల్లాగా తయారవుతున్నారు. ఈరోజు టీఎస్ చేసి టీజీ పెడితే ఉలికి పడుతూ ఉన్నారు. అంటే దొంగలు ఈరోజు మంత్రోచ్చరణ చేస్తుంటే ఉలికి పడుతున్నారు. వాళ్ళు ఉన్న రాష్ట్రత్వం బయటకు వస్తూ ఉన్నది. ఈరోజు తెలంగాణ సమాజం మీద రాష్ట్రత్వం చూపిస్తా ఉన్నారు. మేము ఒకటే కొడతా ఉన్నాం, తెలంగాణ సమాజం గ్రహిస్తూ ఉన్నది. మీరు చెప్పే కల్లిబొల్లి మాటలే మేము ఎప్పుడు కూడా నమ్మము, ఇక ముందు కూడా నమ్మము. మీరొచ్చి డప్పు వాయించుకుంటే చెల్లదు. మేము మిమ్మల్ని ఎక్కడ వాయించాలో వాయించేటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం. రేపు తెలంగాణ పొలిమేర నుంచి మిమ్మల్ని తరిమి కొట్టేటువంటి పరిస్థితిని ఈ సమాజమే తీసుకోవద్దు, పాట రూపంలో అనేది మీకు తెలియజేస్తాను. ప్రకాష్ గారు, సార్ మొత్తం మీద అంటే కేసీఆర్ ఎందుకు అందశ్రీ పాటని గుర్తించలేదు అనే విషయంలో కొన్ని వివాదాలు ఉన్నాయి. ఆయనైతే అసెంబ్లీలో మాట్లాడుతూ కొన్ని సాంకేతిక అంశాల రీత్యా నేను గుర్తించలేకపోతున్నాం, ఆ పాటకి ప్రత్యామ్నాయం నేనే రాస్తాను అని ఒక మాట అయితే చెప్పారు. అసలు మీ ఉద్దేశం ప్రకారం ఏ కారణాలు, అంటే అందశ్రీ సామాజిక వర్గం అంటాం పడిందా, లేదా అందశ్రీ అనేటటువంటి ఒక అంటే పశువుల కాపరి నేపథ్యం నుంచి కవిగా మారినటువంటి అభినవ కాళిదాసుగా పిలువబడేటటువంటి అందశ్రీ నేపథ్యం ఇబ్బంది అయిందా, లేదా ఇవన్నీ పక్కన పెడితే తాను మాత్రమే సర్వం అనేటటువంటి భావం ఇబ్బంది పడిందా? ఇంతకుముందు నేను చిన్న కొటేషన్ చెప్పినట్టు దారవీర సూర్యకరణలో ఎన్టీ రామారావు పాత్రలాగా అన్ని తానే వహించాలనుకుంటాడు, ప్రతి అంశంలో అతనే జీర్ణించుకోవాలనుకుంటాడు. ఇప్పుడు అందశ్రీ కులాన్ని ఎంచిండా ఇంకా ప్రాంతాన్ని ఎంచిండా నేను దాన్ని ఆ కంటెస్ట్లో చూడలేను, కానీ అందశ్రీ రాసిన పాటను అతను జీర్ణించుకోలేకపోయాడు. తెలంగాణ ఉద్యమంలో అతను రాసిన పాట ద్వారానే ఉద్యమ చైతన్యం పెళ్ళుబికిన సంగతి ఆయనకు తెలుసు కాబట్టి దాన్ని సమాధి చేసి ఒక కొత్త పాట నేర్పాలి, ప్రజలకు పబ్లిక్ తెలియని వ్యక్తులకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఆయన అనుకోవచ్చు. కానీ ఆయన ఒక గర్వము, ఆయన ఒక అహంకారము ఈరోజు ఆయన ఆ స్థాయికి నెట్టబడింది. అంతకుమించి ఇంకా దాంట్లో ఇంకా వేరే కుల కోణం ఉందని నేను అనుకోను, కానీ బహుశా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఒక మనువాదిగా ఎప్పుడు కూడా పూజలు పునస్కారాలు యాగలు ఇవన్నీ చేస్తూ పోయిన వ్యక్తిగా బహుశా మరి ఒక పెద్ద దుర్మార్గమైన బ్రాహ్మణవాది. ఆ బ్రాహ్మణవాదికి మరి ఆ కులం నచ్చకపోవచ్చు, శూద్రులు నచ్చకపోవచ్చు, దళిత బహుజనులు నచ్చకపోవచ్చు, చేసిండేమో. అదే సందర్భంలో అందశ్రీని అభినవ కాళిదాసుగా పిలుస్తారు. అందశ్రీ పశువుల కాపరిగా పనిచేసి ఎటువంటి విద్యాభ్యాసం అంటే స్కూల్కు వెళ్ళనేటువంటి అందశ్రీ అంటే ప్రజా కళాకారుడిగా ప్రజా కవిగా విస్తృతంగా ప్రాచుర్యం పొందాడు. ఆ విషయంలో ఒక్కసారి మనం చూడాలి. రఘు, నేను ఒక విషయం అడగాలి రఘు. నాకు గుర్తినంత వరకు కేసీఆర్ని తెలంగాణ బాపు అని పిలిచిన మొదటి వ్యక్తి నువ్వే. కాబట్టి కేసీఆర్ మంత్రి శ్రీదేవక్క ఓల్డ్ చేసుకున్నది. కేసీఆర్ మొత్తం మీద అంటే తెలంగాణ బాపుగా మారిన క్రమంలో మొత్తం సర్వం కేసీఆర్ అనేటటువంటి ఫీలింగ్ తోటే ఈ అందశ్రీ పాటని తొక్కిపెట్టారు అనేది ప్రకాష్ గారి మాట. వాస్తవంగా చెప్పాలంటే బాపు అంటే బాధ పెట్టేవాడు కాదు, బాధ పడకుండా చూసేవాడు బాపు. పెట్టుకోండి, మన పిల్లలు అన్నప్పుడు, కుటుంబం అనుకున్నప్పుడు, మన రాష్ట్రం అన్నప్పుడు బాధ పెట్టేవాడు కాదు, ఏ ఒక్కరి బాధ పెట్టేవాడు, బాధపడకుండా చూసుకునేవాడే బాపు, నిజమైన బాపు వాస్తవంగా. అయితే ఇప్పుడు జయ హే తెలంగాణ జనని జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అనే పాట ఎప్పుడన్నా తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ గారు రాసినప్పుడు అది ఓరెత్తున అందరు పాడిండు. మేము అప్పుడు యూరోప్ లో ఉన్నాం. వాస్తవంగా యూరోప్ లో ఉన్నప్పుడు ఈ పాట పెట్టుకొని డైలీ కంపల్సరీ రూమ్ ఖర్చుతారు, ఫ్లాట్ ఖర్చుతారు, ఈ పాట పెట్టుకునేది మేము ల్యాప్టాప్ లో పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు మర్చిపోయేది మేము. అలాంటి మంచి మన తెలంగాణ యాస, తెలంగాణ భాష కొట్టంటట్టు కనబడుతుంది అన్న, తెలంగాణ చరిత్ర కొట్టంటట్టు కనబడుతుంది. అది పెడితే తప్పే ఉన్నది. మరి వీళ్ళు పెట్టలే 10 సంవత్సరాలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది తెలంగాణ రాష్ట్ర గీతంగా. వీళ్ళు ఇంకా అప్రిషియేషన్ పోయి రూల్ ఉన్నదా, రాజ్యాంగంలో ఉన్నదా, అప్రజాస్వామికంగా మాట్లాడేంత వరకు సబబన్నా
యా. అది ఆ తెలంగాణ ఉద్యమం రఘు, తెలంగాణ ఉద్యమం వచ్చింది. రఘు మీతో కేసీఆర్ కూడా పార్టీ పెడదామన్నాడు, రాష్ట్ర మీద కూడా పెడదామన్నాడు. రఘు ఒక్క నిమిషం మనతో మాట్లాడటానికి రమేష్ రెడ్డి దర్శకుడు నిర్మాత, తెలంగాణ దర్శకుడు నిర్మాత, ఆయన తన అంటే తెలంగాణ మీద ప్రేమతోటి ఆస్ట్రేలియాలో ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఇక్కడ పూర్తి స్థాయిలో ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ప్రొడక్షన్ హౌస్ని కూడా క్లోజ్ చేసి ఇక్కడ ఆయన యాక్టివిటీ స్టార్ట్ చేసినటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. రమేష్ రెడ్డికి ఉన్నటువంటి నేపథ్యం అంటే కళాకారుడిగా కళా నేపథ్యం ఉన్నటువంటి రమేష్ రెడ్డి ఆయన మనతోటి మాట్లాడటానికి ఫోన్లో ఉన్నారు. రమేష్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం గారు. యా, ఎట్లా చూస్తున్నారు కవిత గారి స్టేట్మెంట్ని? ఆమె రాజ్యాంగంలో ఉందా? అంటే కేసీఆర్ ఎందుకు చేయలేదో తెలుసా మీకు? మీరే అమాయకు జీవులు, మీకేం తెలుసు? కేసీఆర్ చేయకపోవడానికి ఒక కారణం ఉంది అంటారు. ఆ కారణం ఏంటో చెప్పకపోయినప్పటికీ కేసీఆర్ ఏదన్నా పని చేయకపోతే, పని చేస్తే కారణం ఉంటుంది, పని చేయకపోతే కారణం ఉంటుంది అంటూ చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూడమంటారు మమ్మల్ని? ఎట్లా చూసేది, వీళ్ళకు కేసీఆర్ ఫ్యామిలీకి తెలంగాణ ప్రజలు నమ్మింది కాబట్టి కథలు చెప్పుకుంటా మోసం చేయడం అలవాటు అయిపోయింది. ఓకే, ఇప్పుడు వాళ్ళ అమాయకులు అంటున్నారు, నిజంగా అమాయకులు బగరగలం అయిపోయినాం. యా, 10-15 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడి వాళ్ళ ఫ్యామిలీని నమ్మితే వాళ్ళకి అనుగుణంగా సిచ్యుయేషన్ బట్టి మార్చుకుంటారు. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా అంతే. ఇదే గీతం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాస్తే ఇప్పటికే రాష్ట్ర గీతంగా ప్రకటించమని వాళ్ళ పెద్ద బిల్లు ఇవన్నీ ఇచ్చేవారు. అది మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు గారు. వీళ్ళు ప్రతి మాట ఎట్లా మారుస్తారంటే, మన గవర్నమెంట్ మేము నమ్మి మోసపోయినాం. శ్రీకాంత్ చారి గారి అమ్మగారు ఎలక్షన్ నిలబడి ఓడిపోయినా సరే శ్రీకాంత్ చారి గారి అమరవీరుడు తల్లికి ఏదో ఎమ్మెల్సీ పోస్ట్ కానీ రాజ్యసభ సీట్ కానీ ఏదైనా పదవి ఇవ్వాలంటే టీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ సపోర్ట్ పంపిస్తున్నారు. ఉద్యమకారులు రాజకీయాలకు పనికిరాదు. కోదండరామ్ అట్లనే పక్కన పెట్టారు, శ్రీకాంత్ చారి తల్లి అట్లనే పడుతుంది. కానీ అదే కవిత కాదు, నిజామాబాద్ ఎంపీలో ఓడిపోతే మాత్రము అందరూ ఉద్యమకారులు కాబట్టి ఎప్పుడు చెప్తుంది కదా, తన కూతురుని ఇవ్వలేదు కదా. మన అలాంటి ఉద్యమకారాలు రాజకీయాలకు పనికిరాదని వాటికి ఎంతో కూర్చుని పెట్టాలి. కానీ మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నంటే, ఏది చేసినా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేస్తేనే వాళ్ళు హైలైట్ చేస్తారు. తెలంగాణకు సంబంధించిన ఏదైనా సరే వాళ్ళ ఫ్యామిలీకి క్రెడిట్ దక్కాలి, అందరికీ దక్కద్దు. అందుకే రాష్ట్ర ప్రకటించలేదు. వాళ్ళ పరిస్థితి ప్రకారం వాళ్ళ కుటుంబం ఎట్లా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విస్తృత ప్రాతిపదికన ఆలోచించాల్సినటువంటి కేసీఆర్ అంత సంకుచితంగా ఆలోచించారని మీరు భావిస్తున్నారా? నాది సూటి ప్రశ్న రమేష్ రెడ్డి గారు. అంటే మొత్తం తెలంగాణ పోరాటంలో ఎంత బ్రాడ్ గా థింక్ చేస్తారో పవర్ లోకి వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళు నేరో మైండెడ్, ఫ్యామిలీ మైండెడ్, పొలిటికల్ మైండెడ్ తో థింక్ చేశారు తప్ప తెలంగాణ పాలిటిక్స్ లో ఏ విషయంలో థింక్ చేయలేదు. వెదర్ ఇట్ ఇస్ కాళేశ్వరం గారు, వెదర్ ఇట్ ఇస్ ఇంప్లిమెంటింగ్ తెలంగాణ వాదం ఇన్ ఆల్ ఫీల్డ్, ప్రతి రంగంలో అంతే. చేసింది గొప్పతనము, వేరే వాళ్ళు ఏది చేసిన సినిమా తీసుకుంటారు. కనుక గద్దర్ గారికి ఎన్నో సార్లు అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు నేను సినిమా నేను 3-4 times కేసీఆర్ని తెలంగాణ పోరాటంలో కలిసిన, నా తల్లి తెలంగాణ సినిమా తీసాము. 2005లో నేను అసెంబ్లీ వెళ్ళి ప్రకాష్ గారితో నేను కేసీఆర్ని కలిసిన. కానీ తెలంగాణ వస్తువులను మేము ఒక్కసారి కలిసామా? కలవలేదు. మరి తెలంగాణ సినిమా అవార్డు మనం ఇద్దామా రమేష్ పిలిచి మాట్లాడి తెలంగాణ వాదులు మాట్లాడలేదు. గద్దర్ లాంటి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకు? బి నరసింహరావు ఎన్నో తెలంగాణ సినిమాలు తీశారు, తెలంగాణ కల్చర్ ని ఆర్ట్ని ప్రమోట్ చేసిన వ్యక్తి. 23 times అపాయింట్మెంట్ అడిగితే కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు దీనికి కూడా కవిత ఏం చెప్పాలా అంటే, రాజ్యాంగంలో రాసిందా నరసింహరావు గారికి రమేష్ గారికి అపాయింట్మెంట్ చెప్తుందా? అన్ని అబద్ధాలండి, డ్రామాలు అన్ని వాళ్ళకు అనుగుణంగా. ఇప్పుడు ధారణ చౌక్లో ధారణ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ధారణ చేయకుండా ధారణ చౌక్ ని ఎత్తిస్తున్న కవిత గారు అసలు ధారణ చౌక్ లో ధారణ చేసే హక్కు ఎక్కడ చెప్పండి. అంటే వీళ్ళు ఎంత స్వార్థపరులో మొత్తం మోసపోయినాం. కోట్ల మనకు ఎంత నమ్మినామో మొత్తం ఎంత నమ్మకు చుక్కలు కనబడుతున్నాయి. ఇంత నమ్మి మోసపోయినాం. వాళ్ళకి ఏం అవసరం ఉంది? వాళ్ళ స్వార్థ కోసం రాజకీయ పోస్టులు తీసుకున్న కనుక తెలంగాణ వాదంతో అన్ని ఫీల్డ్స్ లో తెలంగాణ వాదంతో అభివృద్ధి చెంది చేస్తూ ముందుకు పోయి రాష్ట్ర గీతం కేసీఆర్ ఏమన్నా మధ్యలో కూర్చున్న వరకు ఆ పాట లెంతిగా ఉంది, షార్ట్ కట్ చేసి నేనే రాస్తా అంటే రమేష్ రెడ్డి గారు మీ ఆవేదన అర్థమైంది. రమేష్ రెడ్డి గారు మీ ఆవేదన అర్థమైంది. ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ మీతోటి మాట్లాడతాను, లైన్లోనే ఉండండి రమేష్ రెడ్డి గారు. అంటే కవిత వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఈ
పాట ఎంత పనిచేసింది అనేటటువంటి విషయం ఇంకా మాట్లాడుతున్నాం. వెల్కమ్ బ్యాక్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పుల సిరీస్. 100 తప్పుల సిరీస్లో 38వ భాగంలో ఉన్న 38వ ఎపిసోడ్లో అందశ్రీ రాసినటువంటి పాటని ఎందుకు కేసీఆర్ అంగీకరించలేదు? తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించినటువంటి పాటల్లో 2 పాటలుంటే, ఒకటి గద్దర్ రాసిన పాట అయితే, రెండోది అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ. జయ జయ హే తెలంగాణ అంటూ అందశ్రీ మొదలుపెట్టి ఒక మీర్ సాహెబ్ గురించి, సమ్మక్క సారక్క గురించి, సర్వాయి పాపన్న గురించి, కంచర్ల గోపన్న గురించి, దాదాపుగా తెలంగాణ ఇతిహాసంలో ఉన్న ఏ ఒక్కళ్ళని వదలకుండా అన్ని వర్గాలని ఆయన చాలా క్లియర్గా రాశాడు. సబ్బండ వర్గాల సాహసాలు కొనియాడుతూ నిజంగా ఒక సమగ్రమైనటువంటి తెలంగాణ స్వరూపానికి అర్థంగా చెప్పేటటువంటి ఈ పాట కేసీఆర్కి ఎందుకు నచ్చలేదు? కేసీఆర్ ఎందుకు దీన్ని అంగీకరించలేదు? ఈ అంశంపై చర్చలో ఉన్నాం. మనతో పాటు శ్రీకాంత్ ఉన్నారు స్టూడియోలో, అలాగే రామగిరి ప్రకాష్ ఉన్నారు లైవ్లో. అదే సందర్భంలో జూమ్లో మనతో పాటు జాయిన్ అయ్యారు రఘు గంగిశెట్టి. రఘు, యా నేను అదే చూస్తున్నా. కాదు, ఒక మీర్ సాహెబ్ని వదిలిపెట్టలేదు, ఒక కంచర్ల గోపన్ని వదిలిపెట్టలేదు, ఒక సర్వాయి పాపని వదిలిపెట్టలేదు, సమ్మక్క సారక్కని వదిలిపెట్టలేదు. ఎవరిని వదిలిపెట్టకుండా సబ్బండ వర్గాల సాహసాలు కొనియాడుతూ అంటూ రాసిన ఈ పాట అదే సందర్భంలో సింగరేణిని వదిలిపెట్టలేదు, తెలంగాణ కొంగు బంగారంగా చెప్పే సింగరేణిని వదిలిపెట్టలేదు. ఇంత సమగ్రంగా ఉన్న పాట సారికి ఎందుకు నచ్చలేదు? నువ్వు పేరు పెట్టిన బాపుకి ఎందుకు నచ్చలేదు? మీరు అనేది 100% కరెక్ట్. యా, జయ జయ హో జని జయ కేతనం. యా, అందశ్రీ గారు రచించిన ఈ పాటలో సబ్బండ వర్ణాలు, సబ్బండ వర్గాలు, వర్ణాలు కాదు, సబ్బండ వర్ణాలు, సబ్బండ వర్గాలు, రచయితలు, కవులు, కళాకారులు, మొత్తం అందరినీ ఆ పాటలోకి తీసుకొచ్చిండు. ఒకే పాటలో తెలంగాణ నైతిక స్వరూపాన్ని, భౌగోళిక స్వరూపాన్ని కాకుండా, తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని కాకుండా, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఇతిహాసం, ఈ పాటలు పొందుపరిచిండు. తెలంగాణ ఇతిహాసంలో ఉన్న ఏ ఒక్కరిని వదలలేదు. ఎగ్జాక్ట్లీ ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంతో పాటు తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని కూడా 3 కోట్ల గొంతుకలు అంటే 3 కోట్ల మంది తెలంగాణ ప్రజలు అంటే భౌగోళిక స్వరూపాన్ని కాకుండా సంస్కృతి సాంప్రదాయాన్ని, కవులను, కళాకారులు, రచయితలు, కొట్లాడిన వీరులను అందరినీ ఈ పాటలో పొందుపరిచి ఒక బోనం కుండ లెక్క తీసుకొచ్చింది ఆ పాటను తెలంగాణ ఉద్యమంలో. అదే సందర్భంలో 10 జిల్లాల తెలంగాణ నీకు ప్రణమిల్లగా అని ఒక వాక్యం ఉంటుంది. 10 జిల్లాల తెలంగాణ ప్రణమిల్ల అది. అయితే వాస్తవంగా ఏమైందంటే, అప్పుడు అందశ్రీ గారు రాసిన పాటలు, రచించిన పాటలు రుచించిన కేసీఆర్ కి ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎందుకు రుచించలేదు అని నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పెడతా అంటే స్వాగతించాల్సి పోయి వాళ్ళ బిడ్డ కవిత రాజ్యాంగంలో ఉందా పెట్టాలని, ప్రజాస్వామ్యంలో ఉన్నదా పెట్టాలని, మళ్ళా ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ఈ మాట ప్రకారం నాకు ఇష్టం లేకుండా పెట్టలేదన్నట్టు. దీన్ని బట్టి 10 సంవత్సరాలు కవిత మాటలను బట్టి అంతే కదా. రాజ్యాంగంలో ఉందా అంటే రాజ్యాంగంలో లేదు కాబట్టి మేము 10 సంవత్సరాలు అందశ్రీ గారి పాట రాష్ట్ర గీతంగా ప్రకటించలేదు అని అర్థం, అంతే కదా. రమేష్ రెడ్డి గారు మనతో ఫోన్ లైన్ లో కొనసాగుతున్నారు. రమేష్ రెడ్డి గారు, అంటే ఇంత సమగ్రంగా ఉన్నటువంటి పాట, ఇంత పూర్తి స్థాయిలో తెలంగాణ ఇతిహాసాన్ని, తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని, తెలంగాణ సారస్వతాన్ని, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఈ పాట తెలంగాణ మొదటి ముఖ్యమంత్రికి ఎందుకు నచ్చలేదు అనేది నా ప్రశ్న. రమేష్ రెడ్డి గారు, నచ్చింది, కేసీఆర్ నచ్చలేదు కాదు, నచ్చలేదని ఇప్పుడు అబద్ధం. నచ్చలేదని చెప్పి యొక్క కారణంతో రాష్ట్ర గీత చేసిన ఆప్షన్. దీనికి కారణం ఏంటంటే, వాళ్ళకు తెలంగాణకు సంబంధించిన ఏ క్రెడిట్ కూడా కేసీఆర్ ఫ్యామిలీకి దక్కాలి, వేరే వాళ్ళకి దక్కకూడదు, వాళ్ళకి పేరు రావాలి. మీరు చూసుకునే మీతో ఎగ్జాంపుల్ ఇచ్చిన, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు అందరికీ పేరు వస్తే వాళ్ళ తెలంగాణ తెచ్చినట్టు వాళ్ళ కోసం క్రెడిట్ పోతుంది, అది పోదు. 100% వాళ్ళకే రావాలా. ఇప్పుడు కేసీఆర్కి ఇంకో కూతురు కొనుక్కుండి అదే పాట వాళ్ళు రాస్తే అసలు ఇంతకైనా పాట గొప్ప ఎవరు రాయారు, 1,00,000 సంవత్సరాలను ఎవరు రాయారని చెప్పేసి ఆ పాటని ప్రకటించేసి తెలంగాణ
రాష్ట్రం అవ్వడం కూడా ఇచ్చేవచ్చు. అంటే వాళ్ళు ప్రతిదీ వాళ్ళ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాకుండా వాళ్ళ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఒక చిన్న పిల్లాడికి అడిగినా ఇది కామన్ సెన్స్ క్వశ్చన్. ఆ పాట ప్రతి ఒక్కళ్ళకు తెలుసు తెలంగాణ పోరాటంలో. ఆ పాట నచ్చకపోవడం అయితే నీకు తెలంగాణ పోరాటంలో పాట నచ్చదు, ఇప్పుడు నచ్చదు. తెలంగాణ పోరాటంలో తెలంగాణ ఉద్యమకారులు నచ్చరు, ఇప్పుడు నచ్చదు. తెలంగాణ పోరాటం శ్రీకాంతారి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని నువ్వు వాడుకుంటావు, కానీ శ్రీకాంతారి తల్లికి ఒక పదవి ఇవ్వడానికి నీకు అంటే అవకాశం రాదు, కనీసం ఆలోచన రాదు. ఎందుకు? ఒకటే కారణం, ఏ ఉద్దేశం వాళ్ళ ఫ్యామిలీకి పెట్టాలి, వేరే వాళ్ళకు క్రెడిట్ పోవద్దు. ఈ ఉద్దేశంతోనే మొత్తం తెలంగాణ వాదం పక్కకు పెట్టేసి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం మొత్తం దోచుకొని మొత్తం ఆర్థిక విధానాన్ని కూడా భ్రష్టు పట్టించారు. యా రమేష్ రెడ్డి గారు ప్రధానంగా తెలంగాణ స్పిరిట్ ఏదైతే ఉందో, తెలంగాణ స్పిరిట్కి దూరం అయ్యే క్రమంలోనే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది, ఆచరణలో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితిగా మిగిలిందనే విమర్శలు ఉన్నాయి. దీని మీద మీరేమంటారు? వాస్తవం అంతే. మేము తెలంగాణ కోసం టీఆర్ఎస్ పెట్టాము. యా కాపుల కుక్కలాగా ఉంటాను చెప్పు తెలంగాణ ప్రజల్ని పక్కన పెట్టేసి టీఆర్ఎస్ పుట్టిన దేనికోసము, నీకు ఏ పని వద్దు, నీ కొడుకు అమెరికాలో ఉన్నాడు, నీకు ఇప్పుడు ఎక్కడ ఉంది, నేను కాపుల కుక్కలాగా ఉంటావు అన్న చెప్పులు. ఇప్పుడు నేను ఏమనుకోవాలి, ఒక తెలంగాణ వాదిగా ఆయన కాపుల కుక్కలాగా ఉంటున్నాడు, నువ్వు మురిగే కుక్కలాగా తయారైండు అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చేసి ప్రతిదీ వాళ్ళకి పెట్టేది కావాలి. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా అరవింద్ గారు. వాళ్ళ పవర్ ఉన్నప్పుడు కిషన్ రెడ్డి అంతే ఉంటే కూడా అతను ఏమన్నాడు, పదం వాడిండు. ఇప్పుడు అదే రండా అనే పదం వేరే వాళ్ళకు వాడితే వీళ్ళని క్రిటిసైజ్ చేస్తారు. అదే వాళ్ళు వాడితే మాత్రం మేమంతా ఒక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎన్ని బూతులైనా మాట్లాడచ్చు, బూతులకు కూడా కేసీఆర్ ఫ్యామిలీ పెట్టేంట అంటే వాళ్ళ ఉద్దేశిస్తున్నారు. అంటే ఆయనకి పేటెంట్ ఉందేమో రమేష్ గారు ఆయనకి పేటెంట్ ఉందేమో. లేదు మరి పేటెంట్ చెప్తాం, మరి బూత్ లో ఫ్యామిలీ పేటెంట్ అని చెప్పుకోవాలి. మరి అప్పుడు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి ఒక మాట చుట్టూ బీఆర్ఎస్ శ్రేణులు చాలా ఆవేశం, చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ అంతకంటే ఎక్కువ వ్యాఖ్యలు కేసీఆర్ చేసినట్టుగా వీడియోలు కొన్ని బయటకు వచ్చినాయి. ఇదే పదాన్ని ఒక కేంద్ర మంత్రి దృష్టిని టార్గెట్ చేస్తూ కేసీఆర్ ఒక సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు కూడా బయటకు వచ్చినాయి. వీటి చుట్టూ వివాదం జరుగుతోంది. అది ఒక సబ్జెక్ట్ అనుకోండి. కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కేసీఆర్ ఇంత ప్రధానమైనటువంటి అంశాన్ని, రాష్ట్ర గీతం అనేటటువంటి అంశాన్ని విస్మరించడంతో పాటు, రాష్ట్ర గీతం ఇప్పుడు అంటే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిందో, గుర్తించి దానికి సంబంధించిన ప్రాసెస్ ఇనిషియేట్ చేసిందో, దాన్ని టేకప్ చేస్తున్న తీరుని ఆమె తప్పుపడుతోంది. అది టేకప్ చేసినటువంటి ముఖ్యమంత్రిని తప్పుపడుతుంది. దీన్ని ఎట్లా చూడాలి? వాళ్ళు ఎందుకు తప్పుపడుతున్నారంటే డైరెక్ట్ ఈ సాంగ్ వద్దు అని చెప్పలేక అది పెట్టే తీరుని తప్పుపడుతున్నారు. ఏదో ఒకటి క్రిటిసైజ్ చేయాలనుకుంటున్నారు పార్టీ కాబట్టి. రఘు గంగిశెట్టి చెప్పినట్లుగా అయితే టీఆర్ఎస్ డైజెస్ట్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా లేదు అన్నట్టుగానే శ్రీకాంత్ అదే చెప్తున్నారు. శ్రీకాంత్ అదే చెప్తున్నారు. ఓటమిని మొదలుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేన్ని డైజెస్ట్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ఒక తెలంగాణ అందశ్రీ గారు రాసిన పాట, అది తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన పాట. దాంతో నాలాంటి మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఈ పాటల ద్వారా తెలంగాణకు ఒక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. మనం ఈ పాటల ద్వారానే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, ఆన్లైన్ గానీ ఆన్ రోడ్లో గానీ. అలాంటి పాటలు పెడితే స్వాగతించాల్సి పోయి రాజ్యాంగంలో ఉన్నదా అంటే అది ఎటు దారి తీస్తుంది? వీళ్ళు ఎటు మాట్లాడుతున్నారు? రమేష్ రెడ్డి గారు ఈ పాటకి ఎంత చరిత్ర ఉందంటే, అంటే నేను ఉండేది అంబర్పేట. నేను పొద్దున ఓయూకి వాకింగ్ పోతా, నేను అదే లా చదువుకున్నా. అక్కడ అందశ్రీ గారు నాకు కలిసేది, డైలీ వాకింగ్ లా కలిసేది. ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ పాట కోసం ఎంత శ్రమించినా తెలుసా, నా రక్తాన్ని పెట్టినారా పోయి. దీనికోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని కూడా నేను వ్యతిరేకించిన. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తోటి పాడించాలనుకున్నారు, కానీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంతా ఈ పాటని వాడాలనుకున్న టైంలో ఆయన అంతా వాడడానికి రెడీ అయినాడు. కానీ ఈ పాటని లాస్ట్ ఆయన వాడినాడు. ఎందుకు తెలుసా, స్వరాష్ట్రము తెలంగాణ అని ఒక పదం ఉంది కదా, దాన్ని తీసేసి నేను వాడతా అన్నాడు. ఇదే ముక్క మన అందరికీ చెప్తే వాడవడు నా యొక్క పదాలని, నా తెలంగాణ పదాలను తీయడానికి. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తోటి చంద్రబాబు నాయుడు మాట్లాడి
ఈ పాట పాడదని చెప్పిండు. అంటే అంత రక్తాన్ని ఈ యొక్క దీని వెనక చాలా మేధోమదనం జరిగింది. మేధోమదనం జరిగింది. ఈ పాట ఆచరణ రూపం రావడానికి, కార్యరూపం దాల్చడానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. రామకృష్ణ గారు వాడారు ఇది. ఎంత లైన్ అన్న బ్యూటిఫుల్. అనునిత్యం నీ గానం అమ్మా నీవే మా ప్రాణం. ఎంత అంటే అమ్మలాగా మేము ఓన్ చేసుకున్నాం. ఎంత అద్భుతమైన లైన్స్ ఉన్నాయా. తరగనిది నీ త్యాగం, మరువనిది శ్రమయాగం. మాలాంటి యువకులకి ఆ టైంలో ఎంత స్ఫూర్తినిచ్చింది తెలుసా. అందశ్రీ గారు ఒక పశువుల కాపరి, ఆయన ఈ పాట రాసిండా అంటే ఈ యొక్క పశువుల కాపరి పట్టుకునేటువంటి ఆ పిల్లన గోవిలో కూడా కలం ఉంది. ఆయన పిలిచేది అభినవ కాళిదాస్ అని పిలిచేది. అదే అంటున్నా, ఆయన పట్టుకునేటువంటి ఆ పిల్లన గోవి ఉంది కదా, దాంట్లో ఒక కలం ఉన్నది. ఆ కలం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ రక్తానిది, ఈ అస్తిత్వానిది. అదే సందర్భంలో ఆవిడ ఇంకో మాట అన్నారు, అంటే రాష్ట్ర గీతం ఉండాలని, రాష్ట్ర జెండా ఉండాలని రాజ్యాంగంలో ఉందా అన్నారు. మరి రాష్ట్ర పక్షి ఉండాలని ఉందా? రాష్ట్ర మత్స్యం, రాష్ట్ర చేప ఉండాలని ఉందా? రఘు, రాష్ట్ర పిట్ట ఉండాలని ఉందా? రాష్ట్ర పిట్ట, పిత గురించి పేరు పెట్టిన ఆయన మనతోటి డిబేట్ లో ఉన్నాడు. తెలంగాణ బాపు అని పేరు పెట్టిన ఆయన మన డిబేట్ లో ఉన్నాడు. అంటే రాష్ట్ర గీతం ఉండాలి, రాష్ట్ర జెండా ఉండాలని రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నించే వ్యక్తి. ఇప్పుడు రాష్ట్ర గీతం ఉండాలి, రాష్ట్ర జెండా ఉండాలని ఇప్పుడు మాట్లాడు. వీళ్ళ నాన్న కేసీఆర్ ఉద్యమ సంఘంలో చెప్పిండు కదా, రాష్ట్ర గీతం పెడతాం, రాష్ట్ర జెండా సపరేట్ గా అని ఆయన చెప్పిండు. అంటే వీళ్ళు ఎటు పంపైతే అటు దునుకుడే అన్నట్టు. అంటే వీళ్ళు ఇప్పుడు వీళ్ళు పెట్టలేదు, పెట్టిన వాళ్ళని వెక్కిరిస్తున్నారు అంతే. ఇది సంకుచితాన్ని తెలియజేస్తాయి వాస్తవంగా. ఒకసారి ప్రకాష్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రకాష్ గారు, ఏంటంటే ముఖ్యంగా ఆయన ఒక అక్బర్ నవాబు, ఒక నిజాం నవాబు, ఒక శ్రీకృష్ణ దేవరాయలు, అన్ని తానే, సర్వరూపాలు దానే. ఇందెందు గలడు అందందు లేడు అన్నట్టు, సందేహం వలదు అన్నట్టుగా, ఎందెందు వెతికినా అందందు గలడు అన్నట్టుగా ఉంటది. అసలు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమమే సార్ ఈ పాటతోటి మమేకమైన తెలంగాణ ఉద్యమము ఒక ప్రజాస్వామ్యమైన సాంస్కృతిక ఉద్యమం, ప్రజాస్వామ్యబద్ధమైన సాంస్కృతిక అస్తిత్వవాదంతో కూడుకున్న ఉద్యమం. ఇది నీళ్లు నిధులు నియామకాలను ఒక ట్యాగ్లైన్ ఇచ్చినాం కానీ అది అర్థం చేసుకోవడానికి చెప్పినాం. అంతకు మించిన ఉద్యమ భావాలు ఎన్నో ఉన్నాయి దీంట్లో. ఒక సాంస్కృతిక పరమైన ఉద్యమం. ఈ సాంస్కృతిక ఉద్యమంలో ఇప్పుడు దీంట్లో ఒక చరణం మన అందశ్రీ అని చెప్తాడు, జానపద జనజీవన జావలీలు జారువాడ కవి గాయక వైతాళిక కలలా మంజీలారు. ఎంత పెద్ద గొప్ప పదం సార్ అది. ప్రకాష్ గారు మీరు గమనించారో లేదో, నేను ఇందాక చెప్పినప్పుడు చాలా క్లియర్ గా చెప్పాను. అన్ని సబ్బండ వర్గాలతో పాటు తెలంగాణ సారస్వతాన్ని, తెలంగాణ సాహిత్యాన్ని, తెలంగాణ అంటే ఐకానిక్గా చెప్పేటటువంటి సింగరేణిని, ప్రతి అంశాన్ని ఏ ఒక్కటి వదలకుండా మొత్తం టచ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ అది వీళ్ళకి ఎందుకు నచ్చలేదు అనేది ఒక ప్రధాన ప్రశ్న అయితే, మరొక అంశం మీరు ప్రకాష్ గారు మీరు గమనించారో లేదో, అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పక్షి వచ్చింది, రాష్ట్ర చెట్టు వచ్చింది, రాష్ట్ర పువ్వు వచ్చింది, రాష్ట్ర జంతువు వచ్చింది, రాష్ట్ర మత్యం కూడా వచ్చింది. ఇన్ని వచ్చినప్పుడు మరి ఇవన్నీ రాజ్యాంగంలో ఉన్నాయా? ఏవి రాజ్యాంగం లేవు. అసలు రాజ్యాంగంలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఒక ప్రాంతీయ అస్తిత్వవాదానికి కూడుకున్న పాట ఇది, సాంస్కృతిక ఉద్యమానికి కూడుకున్న పాట ఇది. దీన్ని నువ్వు నిలుపుకోవాలి. నువ్వు నిలుపుకుంటే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేసిన క్రమంలోనే నువ్వు అర్థమైపోయినావు ప్రజలకు నువ్వేంటో. రమేష్ రెడ్డి గారు ఏమంటారు మొత్తం మీద? రాష్ట్ర పక్షి, రాష్ట్ర చెట్టు, రాష్ట్ర పువ్వు, రాష్ట్ర చేప, వీటన్నిటిలో లేని అభ్యంతరం రాష్ట్ర గీతం దగ్గరకు వచ్చరికి రాజ్యాంగంలో ఉందా అన్న ప్రశ్న వస్తోంది. దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? ఒక మాటలో చెప్పండి. పేరు పెట్టాలని ఉందా? కవిత గారు సమాధానం చెప్పాలి మరి. అవి ఎందుకు పెట్టారు? రాజ్యాంగంలో ఉన్నాయా? అంతే కదా. అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు జేసీ తెలంగాణ పాట, జేసీ కవిత కేటీఆర్ అన్న కేసీఆర్ అని పాట పెడితే ఇమీడియట్ గా పెట్టేసేవాళ్ళు. వాళ్ళకి కావాల్సింది అది. ధన్యవాదాలు రమేష్ రెడ్డి గారు. మీ ఆవేదనని, మీ ఆగ్రహాన్ని, మీ ఆవేశాన్ని మాతో పంచుకున్నందుకు, ముఖ్యంగా మీ ఆలోచనల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు రమేష్ రెడ్డి గారు. రఘు అన్న, రాజ్యాంగంలో ఈ రాష్ట్ర గీతం పెట్టాలని రాజ్యాంగంలో ఉన్నదా అన్నారు. అసలు ఈ బీఆర్ఎస్ పార్టీకి, టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన పార్టీకి ఓటేయాలని చెప్పి రాజ్యాంగంలో ఉందా మరి?
ఇక అది అందుకే ఉంటాయిలే. అది అది రాజకీయపరమైనటువంటి ప్రశ్న. అది ఓటేయటం అనేది రాజ్యాంగంలో లేదు కాబట్టే ఈరోజు వాళ్ళని ప్రతిపక్షంలో ప్రజలు కూర్చోబెట్టారేమో. కాదన్నా, వీళ్ళ పార్టీకి వేయాలన్నదా అంటున్నాను నేను. అందుకే రాష్ట్ర ప్రజలు అదే ఫీల్ రాజ్యాంగం ప్రకారం ఓటేయాలి ప్రతి మనిషి. రాష్ట్ర ప్రజలు అదే ఫీల్ అయి ఉంటారు. అందుకే రాజ్యాంగం రాష్ట్ర ప్రజలు అదే ఫీల్ అయి ఉంటారు. అందుకే వాళ్ళని అది ప్రతిపక్షంలో కూర్చోబెట్టారేమో. రాజ్యాంగంలో రూల్ లేదు, మీ పార్టీకి ఓటేయాలి రూల్ లేదని చెప్పి ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో కూర్చొని పెట్టా కానీ చిలక పలుకులు మాత్రం వీళ్ళు మానతలేదు. ఒకటి మాత్రం క్లియర్ రఘు, అంటే వీటన్నిటినీ ప్రకటించేటప్పుడు లేని ప్రధానమైనటువంటి అభ్యంతరం ఈరోజు అందశ్రీ గీతాన్ని గుర్తించగానే ఎందుకు ఇంత కడుపు మంట వస్తుంది. రెండోది ప్రకాష్ గారు సార్ ఇప్పుడు కడుపు మంట అనే పదప్రయోగం నేను చేయలేదు, ప్రకాష్ గారు చేశారు. రెండో పక్క శ్రీకాంత్ కూడా గట్టిగా మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరి మాటల్ని బేస్ చేసుకొని ఆ రకమైనటువంటి ప్రశ్న అయితే సగటు జీవి మనసులో వస్తోంది. ప్రజల దృష్టిలో ఆ ప్రశ్న ఉంటుంది. ప్రకాష్ గారు ఇంకొక మాట మాట్లాడినటువంటి ఇంకో మాట ప్రస్తావనార్హం. రేవంత్ రెడ్డికి నైతిక అర్హత లేదు రాష్ట్ర గీతం గురించి మాట్లాడటానికి, తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడటానికి అని అంటోంది. దీన్ని ఎట్లా చూడాలి? నైతిక విలువ, నైతిక అర్హత గురించి మాట్లాడుతోంది ఆవిడ. అదే నైతిక అర్హత అతను లేదు అనడానికి వీళ్ళ దగ్గర ఎటువంటి ఆస్కారం లేదు. వీళ్ళు అటువంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ వాళ్ళు పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే దాంట్లో ఏం లేదు. అసలు తెలంగాణ అస్తిత్వవాదాన్ని నువ్వు బొందబెట్టినావు, ఇప్పుడు అస్తిత్వవాదాన్ని రేవంత్ రెడ్డి పైకి లేపుతున్నాడు. ఈరోజు మీరు అన్నట్టుగా తెలంగాణ పక్షి ఏదైతే రాష్ట్రీయ పక్షి, రాష్ట్రీయ పువ్వు, ఇవన్నీ చిహ్నాలు ఏవైతే ఉన్నాయో ఆ చిహ్నాలన్నింటిలో కూడా కేసీఆర్ యొక్క ఫ్యూడల్స్ భావజాలం నిలిచి ఉన్నాయి. వాటన్నిటిని సమూలంగా చెరిపివేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా నేను అనుకుంటాను రేవంత్ రెడ్డి ఈ ఏవైతే సింబాలిక్గా అతను ఆయన భావజాలాన్ని చొప్పించిండో వాటన్నిటిని కూడా, ఆ సింబల్స్ అన్నిటి కూడా మళ్ళీ రూపుమాపి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ఆత్మాభిమానాన్ని దాంట్లో మీరు ఒక కొత్త వివాదానికి పునాది వేస్తున్నారు. అవి నేను అనుకుంటాను ప్రకాష్ గారు మీరు కొత్త వివాదానికి పునాది వేస్తున్నారు. లేదు, వివాదం కాదు, ఇది అవసరం కూడా. ఎందుకంటే ఆయన ఫ్యూడల్ భావజాలాన్ని మొత్తం అతని లోపల ఉన్న ఒక వికృత భావజాలను అన్నింటినీ కూడా ఈ చిహ్నాల్లో ప్రస్తుతం ప్రకటింపజేసిండు. వాటన్నిటిని కూడా మేము సమూలంగా పక్క జరిపేయాలి, కొత్త విధానాన్ని తీసుకురావాలి, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ వాదాన్ని పూర్తిగా దాంట్లో ఇమ్మడింపజేసే విధంగా రేవంత్ రెడ్డి తీసుకొస్తారని మేము అనుకుంటున్నాం, మేము భావిస్తున్నాం కూడా. శ్రీకాంత్, ఇన్ని వివాదాలు చూసాం, ఇంత చర్చ చూసాం, దీని మొత్తం మీద కేసీఆర్ ఎందుకు ఆమోదించలేదు అనే దాని విషయంలో మీకు ఉన్నటువంటి కన్క్లూజన్ ఏంటి? అంటే దీన్ని చూస్తే నాకు ఒక సామెత గుర్తొస్తుందన్న, నోట్లో పండ్లు లేనోడు ఒంకొరు మూతం చూసి నవ్విండంట. సో వీళ్ళు చేయని పని ఇప్పుడు వీళ్ళు చేస్తుంటే వీళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఈ యొక్క అందశ్రీ రాసిన దాంట్లో ఎంత అద్భుతమైన ఒక వర్డింగ్ ఉన్నది, విరిసే జన విజ్ఞానం నీ కీర్తిని పెంచాలి. అంటే జన జాగృతి చేస్తూ తెలంగాణ కీర్తిని పెంచాలనే లైన్లు ఇలాంటివి అనేకం ఆ పాటలో ఉన్నాయి. అలాంటివి వీళ్ళకి తారసపడలేదు. ఎందుకంటే వీళ్ళు నియంత పాలన కొనసాగించాలి, నియంత పాలన చూపెట్టాలి, రామరెడ్డి రాజ్యాన్ని ఒసే రాములమ్మ సినిమాలు ఎట్లున్నదో అవి కళ్ళగా చూపెట్టాలని చెప్పేసి వీళ్ళు భావించినందుకే ఈరోజు వీళ్ళందరూ కుళ్ళుబుతోటి ఇలాంటి ప్రకటన చేస్తూ ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చుకొని తెలంగాణ నుంచి దూరమైనారు. ఈరోజు తెలంగాణ అస్తిత్వం సంస్కృతి మీద పడుతూ ఉన్నారు. రేపు ఇక ఎక్కడ మాయమైపోతారో తెలియదు. మేము అనుకున్నట్టు మాయమైపోతున్నాడమ్మా టీఆర్ఎస్ అనేటోడు, మాయమైపోతున్నాడమ్మా కేసీఆర్ కుటుంబం అనేటోడు అనే పాటను మేమే రాసి జన జాగృతం చేసి తెలంగాణను కాపాడుకుంటాం. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలొగించినటువంటి, ఉరకలెత్తించినటువంటి రెండు పాటల్లో ఒకటైనటువంటి జయ జయ హే తెలంగాణ సబ్బండ వర్గాలంతా ప్రతిపాదిస్తూ వాళ్ళందరి గుండెల్ని టచ్ చేస్తూ రాసినటువంటి పాట. అదే సందర్భంలో తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైనటువంటి ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ రాసినటువంటి పాట. దీని వెనక పెద్ద మేధోమదనం ఉంది. ఈ పాట బయటికి రావటం వెనక పెద్ద ప్రయత్నం ఉంది. అటువంటి ప్రయత్నం, అటువంటి మేధోమదనం జరిగినటువంటి ఈ ప్రోడక్ట్ని, ఈ అవుట్పుట్ని ఎందుకు కేసీఆర్ నెగ్లెక్ట్ చేశారు అంటే, కేసీఆర్ తాను మాత్రమే తెలంగాణకి ఐకానిక్గా ఉండాలి, తాను మాత్రమే తెలంగాణకి సింబాలిక్గా ఉండాలని కోరుకోవటమే అనేది ఒక ప్రధాన అంశమైతే, ఇతర సామాజిక కోణం నేపథ్యంలో అభినవ కాళిదాసుగా పిలిచేటటువంటి అందశ్రీ యొక్క ప్రస్థానం, దానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని
కేసీఆర్కి నచ్చని విషయాలు ఉన్నాయి. ఒక సామాన్య పశువుల కాపరి రాసినటువంటి పాటని అంగీకరించడానికి అభిజాత్యం అడ్డం వచ్చిందనే విమర్శలు ఉన్నాయి. వీటన్నిటి విమర్శల నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వాన్ని మళ్ళీ టచ్ చేసే ప్రయత్నం ఈరోజు కవిత వ్యతిరేకించడం ద్వారా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మనసులో ఉన్నటువంటి ఆవేదనని మళ్ళీ కాస్త కెలికినట్టయింది, కాస్త ఇచ్ చేసినట్టయింది అంటూ, పోక్ చేసినట్టయింది అంటూ ఒక కంక్లూజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి మాత్రం క్లియర్గా చెప్పాలి, తెలంగాణ రాష్ట్రం గీతం 15వ రాష్ట్రంగా తెలంగాణ తన సొంత రాష్ట్ర గీతంతో రాష్ట్ర గీతం కలిగిన 15వ రాష్ట్రంగా ఉంది. వాస్తవంగా కేసీఆర్ కనుక ఒప్పుకుంటే ఇది 5వ 6వ అయ్యేది. 1975లో మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమ రాష్ట్ర గీతాన్ని ఏర్పాటు చేసుకుంటే 1975 నుంచి ఉన్నటువంటి తర్వాత 2023లో వెస్ట్ బెంగాల్ ఇటీవల కాలంలోనే మమతా బెనర్జీ తన ప్రభుత్వ నిర్ణయంగా ప్రకటించారు. దానికి సంబంధించి మీడియాలో చాలా పెద్ద చర్చ జరిగింది. ఒకవైపు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి గీతాన్ని ఆవిడ కూడా తన ప్రజల గుండెలకు హత్తుకునేలాగా నిర్ణయం తీసుకున్నారని. ఇటువంటి నిర్ణయాన్ని, ఇటువంటి ఎమోషన్స్తో నడిచినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని ఎమోషనల్గా ఉన్నటువంటి ఆ టెంపోని నిలబెట్టుకోవడంలో కేసీఆర్ వైఫల్యం చెందారు కాబట్టే ఈరోజు ఓటమి దిశగా నడిచారు. ఈ విషయంలో ఎవరికి భేదాభిప్రాయం లేదు. ఆ క్లారిటీ అయితే మొత్తం మీద ఉంది. ఇది ఒక ఓటమి 100 తప్పుల సిరీస్లో 38వ ఎపిసోడ్. ధన్యవాదాలు రఘు గంగిశెట్టి, ధన్యవాదాలు ప్రకాష్ గారు, ధన్యవాదాలు శ్రీకాంత్. ఇది 38వ ఎపిసోడ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.